వర్తమానము వినుమా ప్రియ నేస్తమా, విని నీవు ప్రభుని విశ్వసించుమా. వినుమా ప్రియ నేస్తమా, విని నీవు ప్రభుని విశ్వసించుమా. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. అనుదిన మన్నా అనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియ సోదరి సోదరులారా, మన ప్రభువును రక్షకుడునైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామములో మీ అందరికీ శుభాలు వందనాలు తెలియచేస్తున్నాను. ఈరోజు దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి ఇర్మియా గ్రంథం 30వ అధ్యాయం 17వ వచనం. అయితే నేను నీకు ఆరోగ్యము కలుగజేసేదను, నీ గాయములు మాన్పెదను, ఇదే యెహోవా వాక్కు. ప్రభునందు ప్రియ దేవుని యొక్క బిడలారా, దేవుడు ఇర్మియా ప్రవక్త ద్వారా ఇశ్రాయేలీల ప్రజలకు, యూదా ప్రజలతో ప్రభు మాట్లాడుతున్నారు. నేను మీకు ఆరోగ్యము కలుగజేసేదను. నిజమే, ఈ భూలోకంలో ఎవరికి కూడా ఆరోగ్యము లేనటువంటి పరిస్థితి. ప్రతి వ్యక్తి బలహీనుడే. ఈరోజు మనం చూస్తూ ఉన్నాం లోకంలో తెల్లవారు లెగిసిన దగ్గర నుంచి ప్రతి వ్యక్తి కూడా మరి మందులు వేసుకునే తన జీవిత విధానాన్ని ప్రారంభిస్తున్నాడు. మరలా రాత్రికి పడుకునేటప్పుడు కూడా మందులతోనే తన జీవిత విధానాన్ని ముగిస్తూ ఉన్నాడు ఒకరోజు. ఈరోజు ప్రతి వ్యక్తి కూడా బలహీనుడిగానే కనబడుతున్నాడు. దేవుడు యెషయా ప్రవక్త ద్వారా కూడా ఇదే మాటలు తెలియపరిచాడు. 1వ అధ్యాయం 5వ వచనంలో ప్రభు చెప్పారు, ప్రతి వాడును నడినెత్తిన వ్యాధి కలిగి ఉన్నాడు, ప్రతి వాని గుండె బలహీనమాయను, అరకాలు మొదలుకొని తల వరకు స్వస్థత కొంచెమైనను లేదు. ఎక్కడ చూచినను గాయములు, దెబ్బలు, పచ్చిపుండ్లు, అవి పిండబడలేదు, కట్టబడలేదు, తైలముతో మెత్తను చేయబడలేదు అని వాక్యంలో రాయబడి ఉంది. ప్రతి వ్యక్తి బలహీనుడిగానే కనబడుతున్నాడు. శరీరములో ప్రతి వ్యక్తి కూడా ఏదో ఒక బలహీనత చేత కొట్టబడుతూనే ఉన్నాడు. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఆరోగ్యం ఎలా వస్తుంది? ఒక వ్యక్తి ఆరోగ్యాన్ని ఎలా పొందుకుంటాడు? దేవుని వాక్యంలో రాయబడి ఉంది, నేను నీకు ఆరోగ్యాన్ని కలుగ చేస్తానని ప్రభు చెప్తున్నారు. మనం ఆరాధన చేసే దేవుడు ఆరోగ్యం ఇచ్చే దేవుడు. పితరుల దినములలో ఇశ్రాయేలీలకు ప్రభు వాగ్దానం ఇచ్చారు, ఐగుప్తీయులకు కలుగ చేసిన రోగములలో ఏదియో నేను మీకు రానియనో, నిన్ను స్వస్థపరచు యెహోవానో నేనే అని ప్రభు సెలవిచ్చారు. ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఆరాధన చేసే దేవుడు స్వస్థపరిచే దేవుడు, ఆరోగ్యం ఇచ్చే దేవుడు, బలపరిచే దేవుడు. అయితే దేవుడు మరి మనకు ఆరోగ్యాన్ని కలుగు చేయాలి అని అంటే, ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మీకు కూడా ఆరోగ్యాన్ని కలుగు చేయాలి అని అంటే మీరేం చేయాలో పరిశుద్ధ గ్రంథంలో నుండి నేర్చుకుందాం. దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి సామెతల గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనం 8వ వచనాన్ని మనం చదివితే అక్కడ ఈ రీతిగా రాయబడి ఉంది, నేను జ్ఞానిని కదా అని నీవు అనుకొనవద్దు, యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనమును విడిచిపెట్టుము, అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును నీ ఎముకలకు సత్తువయు కలుగును. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ రాయబడి ఉంది, అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యము కలుగును. ఎప్పుడు? నీవు చెడుతనమును విడిచిపెట్టి దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు దేవుడు మీకు ఆరోగ్యమును కలుగజేస్తాడు. ఈ ఉదయకాల సమయంలో బలహీనులుగా ఉండి ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు మిమ్ములను బాగు చేయాలంటే, ఆయన మిమ్ములను స్వస్థపరచాలి అని అంటే వాక్యంలో రాయబడి ఉంది, చెడుతనమును విడిచిపెట్టాలి, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. ఎందుకనగా ప్రవక్త అయిన మలాకీ గ్రంథం
4వ అధ్యాయం 2వ వచనంలో కూడా ఇదే మాట రాయబడి ఉంటది. అయితే నా నామమందు భయభక్తులు గలవారగు మీకు నీతి సూర్యుడు ఉదయించెను, అతని రెక్కలు మీకు ఆరోగ్యమును కలుగ చేయునని రాయబడి ఉంది. నిజమే, దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వారిని ఆయన స్వస్థపరిచే దేవుడు, ఆరోగ్యం ఇచ్చే దేవుడు, ఆశీర్వదించే దేవుడు. ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, భయభక్తులు కలిగి ఉండాలి. మరింకొక మాట, సామెతల గ్రంథం 4వ అధ్యాయం 20వ వచనం దగ్గర నుండి 22వ వచనం వరకు మనం చదువుకుంటే అక్కడ రాయబడి ఉంటుంది, నా కుమారుడా నా మాట ఆలకించు, నా వాక్యములకు నీ చెవియొగ్గు, నీ కన్నుల ఎదుట నుండి వాటిని తొలగిపోనివద్దు, వాటిని నీ హృదయములో భద్రం చేసుకో, అవి దొరికిన వారికి జీవమును వారి సర్వ శరీరమునకు ఆరోగ్యము కలుగునని వాక్యం చెప్తుంది. సర్వ శరీరానికి ఆరోగ్యాన్ని కలుగజేసేది దేవుని యొక్క మాట. ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, ఆరోగ్యం ఇచ్చేది దేవుని మాట, స్వస్థపరిచేది దేవుని మాట. కీర్తనకారుడు అందుకే అంటాడు, నీ వాక్యము నన్ను బ్రతికించాను అని. ఇశ్రాయేలీల జీవితంలో ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసెను అని రాయబడి ఉంది. దేవుని మాట స్వస్థపరిచేది. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు ఏ స్థలంలో ఉండి మాటలు వింటున్నా, ఒకవేళ బలహీనుడిగా ఉన్నా, ఆయన తన వాక్కును పంపి నిన్ను బాగు చేయబోతున్నారు. అలా మీరు స్వస్థత పొందినట్లుగా మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. తలలు వంచండి, కళ్ళు మూసుకోనండి, ప్రార్థనలు ఏకీభవించండి. మహాపరిశుద్ధుడును ప్రేమ కలిగిన మా యేసయ్యా నీకు వందనాలు. ఎవరైతే బలహీనులుగా ఉన్నారో, అనారోగ్యముతో ఉన్నారో, నాజరేయుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామములో తండ్రి బిడ్డలకు స్వస్థత కలుగునుగాక. ఆరోగ్యమును మీరు దయచేయండి, ప్రతి బలహీనతల నుంచి విడిపించండి, నెమ్మది శాంతి సమాధానమును దయచేయండి. యేసు నామములో విడుదల కలుగునుగాక అని ప్రకటిస్తున్నాను. ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దండి అయ్యా. ప్రత్యేకమైన రీతిలో కుటుంబాలన్నిటిని దీవించి ఆశీర్వదించండి. మనశ్శాంతి సమాధానమును మీరు దయచేయండి. సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీరు పొందుకొనమని యేసు నామమును బట్టి అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మన ప్రభు అయిన యేసు క్రీస్తు కృప మీకు తోడుగా ఉండి నడిపించును గాక, ఆమేన్. ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి సీసలి మన్నా చర్చి తరపున మా కుటుంబ పక్షముగా మీకు శుభాలు తెలియపరుస్తున్నాం. మే గాడ్ బ్లెస్ యూ. దేవుడు మీకు తోడుగా ఉండి మిమ్మల్ని ఆశీర్వదించును గాక. దయచేసి గమనించండి, మీ కొరకును మీ కుటుంబం కొరకును దేవుడు మిమ్మలను అభివృద్ధి పరచాలని నిత్యము మేము ప్రార్థన చేస్తున్నాం. ఏమైనా ప్రార్థన అవసరతలు ఉన్న యెడల ఈ స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి ఫోన్ చేసి తెలియపరచండి. ప్రియ దేవుని బిడ్డలారా, అనుదిన మన్నా అనే ఈ వర్తమానాలు మీ స్నేహితులకు మీ బంధువులకు కూడా షేర్ చేయండి. మన్నా చర్చ్ సీసలి అనే ఈ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ వందనాలు. ఇక్కటులు ఇబ్బందులు నిన్ను చుట్టుముట్టినా, ఇక్కటులు ఇబ్బందులు నిన్ను చుట్టుముట్టినా, ప్రియుడు నిన్ను చేరదీసిన ఆనందము కాదా.